మార్నింగ్ అండి అందరికీ. 18 లక్షల కొత్త ఆదాయ పన్నుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా సంపద సృష్టి జరుగుతూ అన్ని రంగాల్లో అద్భుతంగా ముందుకు దూసుకుపోతా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రికలకు కానివ్వండి, అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడులకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఇవేమీ పట్టవు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించటం, జగన్మోహన్ రెడ్డి ఆ బాబాయ్ గొడ్డలి, తల్లి చెల్లి ఇలాంటి దుష్ట వ్యాఖ్యలు తప్ప, వ్యక్తిగత దోషణలు తప్ప, నేనిది చేశా, జగన్ ఇది చేయలేకపోయాడు, జగన్ చేశానని చెప్పుకుంటున్నదంతా తప్పు అని ఒక్కటంటే ఒక్కటి నిరూపించగలిగేటటువంటి స్థాయి కానీ, నిరూపించగలిగేటటువంటి స్వచ్ఛత కానీ, నిరూపించగలిగేటటువంటి ఆలోచన కానీ లేనటువంటి చంద్రబాబు నాయుడు భీమిలితో బెంబేలెత్తిపోయాడు, దెందులూరుతో దడబుట్టింది, రాప్తాడుతో రంగుబడిందేమో తెలియదు కానీ మైండ్ బ్లాక్ అయిపోయి ఇక ఏమి చేయాలో అర్థం కాక మళ్ళీ తన పాత గేమ్ని తీశాడండి. ఏమిటంటే అది ఛాలెంజ్ అంట. చర్చకి నేను సిద్ధం, నీవు సిద్ధమా జగన్? నేను సిద్ధం, నువ్వు సిద్ధమా జగను అన్న. ఏమి సిద్ధం? దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ దాడి నువ్వు చేస్తే నువ్వు తిరిగితే ఈయన ఎదురు తిడతాడా? ఆయన తిట్టడం ఆయన సంస్కారం కాదే, తిట్టడం ఆయన మనస్తత్వం కాదే. ఏ రోజైనా సరే ఇన్నిసార్లు మీరు తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, సైకో ఎవరు సైకో? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని సైకో అనేటటువంటి మాటలు మాట్లాడతావే. ఎవరు సైకో? నీకన్నా పెద్ద సైకో ఎవరు? పిల్లనిచ్చి దగ్గరకు తీసినటువంటి మామను వెన్నుపోటు పొడిచి అతని దగ్గర నుంచి కుర్చీ లాక్కొని అతను కనీసము అసెంబ్లీలో మాట్లాడుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి నీకన్నా పెద్ద సైకో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని జూనియర్ ఎన్టీఆర్ని అవసరం గడిచిన తర్వాత అవతల పడేసి నీ కొడుకు అడ్డం వస్తాడని జూనియర్ ఎన్టీఆర్ని అవమానాలు పాలు చేసినటువంటి నీకన్నా పెద్ద సైకో ఎవరు? నిన్ను కాదని నీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేశాడని, మరి రాజశేఖర రెడ్డి గారి పక్షాన చేరాడని నీ తమ్ముడికి లేని పిచ్చిని పట్టించి నీ తమ్ముడిని కనీసం సభ్య సమాజంలో బయటకు వచ్చి తిరగలేనటువంటి స్థితిలో చేసినటువంటి నీకన్నా పెద్ద సైకో ఎవరున్నారు? ఒక ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని సేవలుడికి తన పనులు తను చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎన్టీ రామారావుని దగ్గరకు తీసి ఆయనకు ఆహారం పెట్టి అన్నం పెట్టి అవసాన దశలో పోషించినటువంటి లక్ష్మీపార్వతిని రోడ్డుకి ఇడ్చి అవమానాల పాలు చేసి ఆమెను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటటువంటి నిన్ను మించిన సైకో ఎవరున్నారు? అసలు సైకో అనే పదానికి కరెక్ట్ సూటబుల్ నువ్వు. సైకో పదానికి సూటబుల్ అయినటువంటి నీవు వచ్చేసి సంక్షేమం కోసం పనిచేస్తూ, పేద ప్రజల కోసం పనిచేస్తూ, పేదల కోసమే నిత్యం పరితపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అంటే ఆ సైకో ఎవరో అర్థం కానటువంటి ప్రజల ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు అనుకుంటావా చంద్రబాబు నాయుడు గారు? నిన్న మీరు చేసినటువంటి సవాల్ ఎలా ఉందంటే, ఏది పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డిక్కి బలిసిన కోడి చికెన్ కొట్టు ముందుకొచ్చి తొడగొట్టిందంట. ఏమైంది? కూర అయింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇటు సంక్షేమంలో కానివ్వండి, ఇటు అభివృద్ధిలో కానివ్వండి, నువ్వు పోటీ పడాలి అంటే అదే విధంగా కూర అయిపోతావు. ఏ రకంగా నువ్వు పనికొస్తావు చెప్పు? నీవు దిగిపోయినటువంటి సంవత్సరం 2018, 2019లో ఈ రాష్ట్ర యొక్క ఆదాయము
1,11,000 కోట్ల రూపాయలు చేర్చి దిగిపోయాం. ఈ రోజున 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాబడి ఎంత? 1,59,000 కోట్లు. పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా చంద్రబాబు నాయుడు? నువ్వు దిగిపోయే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల తలసరి ఆదాయం 1,54,000 రూపాయలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాజాగా ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,41,000 రూపాయలు. తగ్గిందా పెరిగిందా? జిఎస్డిపి స్థూల ఉత్పత్తి అంటే ప్రజలందరి ఆదాయం కలిపితే వచ్చేటటువంటిది, అది నువ్వు దిగిపోయేటటువంటి సమయంలో 11% ఉండేది. డబల్ డిజిట్కి వచ్చా అని చెప్పేసి సంకలు కొట్టుకొని నీ పేపర్లలో, నీ కరపత్రాల్లో, తాటికాయంతర అక్షరాల్లో ఏ రాష్ట్రంలో కూడా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అసలు డబల్ డిజిట్ అభివృద్ధి అనేది లేదు, మన రాష్ట్రంలోనే ఉందని చెప్పేసి డబ్బా కొట్టించుకున్నావే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి రేట్ ఎంతో తెలుసా చంద్రబాబు నాయుడు? శాతం ఎంతో తెలుసా? 16.2%. 11% నీ హయాంలో ఉంటే 11.2%. నీ హయాంలో కరోనా లేదే, ఎలాంటి ఇబ్బందులు లేవే. ఆ లేనటువంటి ఆ సమయంలో కూడా నీవు ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి పెట్టుబడులు 5 ఏళ్లలో కేవలం 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నీవు తెచ్చింది. ఏది 20 లక్షల కోట్లు తెచ్చా, 30 లక్షల కోట్లు తెచ్చా, దావోస్ 29 పర్యటనలు చేశా, మరి విశాఖలో సమ్మిట్లు పెట్టా. బొక్కా పకీర్లకు కోట్లు తొడిగి నువ్వు తీసుకున్నటువంటి అవేవి కూడా వాస్తవ రూపంలో దాల్చలా. నీ 5 ఏళ్ల హయాంలో వచ్చిన పెట్టుబడులు 60,000 కోట్ల మాత్రమే. వచ్చిన పరిశ్రమల సంఖ్య 129. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల కరోనా మహమ్మారి పోయినప్పటికీ కూడా నీకన్నా విలువైనటువంటి పెద్దవైనటువంటి పరిశ్రమలు తెచ్చి, నీకన్నా సంఖ్యలో ఒక 2 తక్కువగా ఉన్నాడు కానీ 127 పరిశ్రమలు వచ్చినాయి. కానీ వాటి విలువ వచ్చేసి 70,000 కోట్ల రూపాయలు. 2 సంవత్సరాలు కరోనా తీసినా కానీ 70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. జిందాల్ వచ్చింది కనపడదా? అంబానీ వచ్చింది కనపడదా? అదానీ వచ్చింది కనపడదా? భజాంకా వాళ్ళు వచ్చింది కనపడదా? సెంచురియన్ ప్లైవుడ్స్ వాళ్ళు వచ్చింది కనపడదా? ఇన్ఫోసిస్ విశాఖపట్నం వచ్చిందని కనపడదా? అని నువ్వు పోయిందన్నటువంటి కియా మోటార్స్ తరలిపోయింది అన్నటువంటి కియా మోటార్స్ 400 కోట్ల రూపాయలతోటి విస్తరించిన సంగతి నీకు కనపడదా? ఆ ఒక్క కియా మోటార్స్ ముందే కదా నువ్వు వెళ్ళి ఒక సెల్ఫీ దిగుతావు. నీ భార్య భువనేశ్వరిలో ఒక సెల్ఫీ దిగుద్ది, నీ కొడుకు లోకేష్ ఒక సెల్ఫీ దిగుతాడు. అంతకు తప్ప మీకేమన్నా ఉందా? యోకోహామా ఆ సంస్థ తాజాగా 3,079 కోట్ల రూపాయలతోటి తన ఏటీసీ టైర్ల ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించింది. నీకు కనపట్టలేదా? నీ కళ్ళేమన్నా దొబ్బే? కొప్పర్తి పారిశ్రామిక వాడలో కానివ్వండి, శ్రీ సిటీలో కానీ వస్తున్నటువంటి వందలాది పరిశ్రమలు నీకు కనపట్టలేదా? నిర్మించబడుతున్నటువంటి పోర్టులు నీకు కనపట్టలేదా? 10కి పైగా షిప్పింగ్ హార్బర్లు నీకు కనపట్టలేదా? బందర్ పోర్టుకు శంకుస్థాపనలతో పరిమితమైన నువ్వు ఉంటే శరవేగంగా పనులు జరుగుతూ ఉంటే అక్కడ కనపట్టలేదా? శంషాబాద్ నిర్మించినటువంటి జిఎంఆర్ వచ్చి స్వయంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని శరవేగంతో నిర్మిస్తా ఉంటే నీకు కనిపించడం లేదా? ఉద్దానం సంస్థను నువ్వేం చెప్పావు? ఉద్దానం విషయంలో వచ్చి ఏదో ఆయన నీ దత్తపుత్రుడు వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చేసాడు, ఉద్దానానికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, ఏమన్నా చేశావా? ఈ రోజున వెళ్ళు, ఉద్దానం వెళ్ళు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్తో పోటీ పడే స్థాయిలో 200 సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ని కిడ్నీ బాధితుల కోసం శరవేగంగా నిర్మించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద స్టేట్, లీడర్ ఆఫ్ ద పీపుల్, లీడర్ ఆఫ్ ది పబ్లిక్, లీడర్ ఆఫ్ ది పూర్, లీడర్ ఆఫ్ ది నీడీ.
అక్కడ మళ్ళీ ఈ తాగునీటి సమస్య వస్తా ఉందండి. తాగునీటి కోసం మరో 742 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి చేయలేదు, ఏమి చేశా. ఇదే కాకుండా నీవు పెట్టిపోయినటువంటి పెండింగ్లు, నీవు పారిశ్రామికవేత్తలకు ఆపిపోయినటువంటి పెండింగ్లు 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ గెజెట్ అనబడేటటువంటి మీ పత్రిక ప్రకటించింది 100 కోట్లు మాత్రం మిగిలిన ఉన్న, కనీసం పింఛన్లు కూడా ఇయ్యలేడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? మరి ప్రభుత్వమే నడపలేడు జగన్మోహన్ రెడ్డి అని. అలాంటి పరిస్థితిని పేదవాడి జేబుల్లో డబ్బులు వేసి ఆర్బీఐ పూర్వ చైర్మన్ రఘురామరాజన్ చెప్పినట్లు, ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు, పేదవాడి జేబులో డబ్బులుంటే అవి ఆ జేబుల్లోనే ఉండిపోవు. మళ్ళీ వస్తువులు వాళ్ళు కొనుగోలు చేస్తారు, వస్తువు వినిమయం జరిగిద్ది, ఆర్థిక వ్యవస్థ పరుగులు వేస్తుంది అనేటటువంటి విధానాన్ని నమ్మిన నిజమైనటువంటి ఆర్థికవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీవు ఎక్కడో ఉంచినటువంటి అధపాతాళానికి పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రతిష్ట అభివృద్ధి చెందింది. నీవు చేసేటటువంటి గొబెల్స్ ప్రచారం, నీవు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. మహిళలకు మహిళా సాధికారత కోసం నీ మాటలు డొలతనం మాత్రమే. నువ్వు 0 వడ్డీకి డబ్బులు ఇస్తానంటే ఏ రోజునైతే డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి పాపాని పోల క్రమం తప్పకుండా వేసుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 45,000 నిండినటువంటి కొన్ని వర్గాల మహిళలకు, అన్ని కులాల వాళ్ళకి లేదు ఇక్కడ, సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తే ఆ డబ్బుని ఐటీసీ లాంటి ప్రముఖ సంస్థలతోటి వాళ్ళకి టైఅప్ చేయించి ఆ డబ్బుతోటి 4 లక్షలకు పైగా కుటీర పరిశ్రమలు స్థాపింపజేసి ఆర్థిక పరిపుష్టి చేసి ఈ 3 ఏళ్లలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88,000 కోట్ల రూపాయల డబ్బులు, ప్రజల డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ అయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి ఈ రకంగా జరుగుతూ ఉంటే నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. ఇవన్నీ చూసి కదా నువ్వు ప్లేట్ మార్చింది. గతంలో పంచటానికి ఆడదే కావాలా, జగన్మోహన్ రెడ్డి వచ్చి పంచాలా, సంపద లేదు, సృష్టి లేదు, అప్పులు తెచ్చి పంచుతున్నాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పేవే నువ్వు. ఈ రోజున ఈ చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కదా నువ్వు 6 గ్యారంటీస్, స్త్రీ శక్తి పథకాలని చెప్పేసి పెట్టావు. ఏం పథకాలు అవి? ఇప్పుడు కాదా శ్రీలంక, ఇప్పుడు సింగపూర్ అయిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకే అమలు చేయడానికి సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దాదాపు 70,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. నీవు చెప్పినటువంటి అన్ని చేయాలంటే 126,000 కోట్లు అవుతాయి. 70,000 కోట్లు ఎక్కడ, 126,000 కోట్లు ఎక్కడ? అంటే మరొక 56,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచిపోయినటువంటి నీవు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పేటటువంటి మాటకి ఏదైనా సరే పొంతనం ఉండాలా కదా, కొంచెం అయినా సరే. నీ నీ ఎవరో వచ్చి చెప్పాల్సినటువంటి పనేంటి? ఈ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి సమాధానం చెప్పాలా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా నన్ను అడిగాడు, దేని మీద రా, ఏది మేము చేశామో, నువ్వేం చేసావో చెప్పు, మేము చేసామని చెప్తున్న దాంట్లో అబద్ధం ఏంటో చెప్పు అని చెప్పి సవాల్ చేశాడు. అది సమాధానం కదా? నీవు అనేక రకాల సమ్మిట్స్ పెట్టి నీవు అక్కడ బుక్కా పక్కర్లను కూర్చోబెట్టి గ్రౌండింగ్ ఏ పరిశ్రమ కాని మాట నిజం. మరి విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గజాలను కూర్చోబెట్టి అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని, అంబానీ, అద్వానీ లాంటి అదానీ లాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి అక్కడ జరిపినటువంటి సమ్మిట్ కారణంగా 13,11,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరితే వాటిల్లో 386 ఒప్పందాలు కుదిరితే వాటిల్లో పర్సంటేజ్ వారీగా సంవత్సరం అవుతా ఉంటాయి. ఇప్పటికీ 2,46,000 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్న మాట నీ కళ్ళకి కనపట్లేదా?
నీ కరపత్రిక ఈనాడు ఉంది కదా, 70,000 కోట్లు పెడతానని వచ్చినటువంటి అదానీ గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయిందని తప్పుడు రాతలు రాసిస్తావా? 70,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పెడతా ఉన్నారు. ఆ పెడతా ఉన్నటువంటి ఆ డబ్బుని ఇప్పటికీ 21,640 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు ఆల్రెడీ పెట్టేశారు. ఈ రాబోయేటటువంటి కాలంలో మిగతా పెట్టుబడులు పెట్టుకుంటూ పోతారు. అది ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలన్నీ వాళ్ళు సమయానుకూలంగా ఆ సందర్భాన్ని బట్టి, ఆ వచ్చేటటువంటి టెక్నాలజీని బట్టి, టెక్నాలజీలో మార్పులకు అనుసంధానం చేసుకుంటూ పెట్టుబడులు పెట్టుకుంటా పోతా ఉంటారు. ఇక రోడ్లు అంటావు. నువ్వు వేసిన రోడ్లు ఏమైనా కాకెత్తుకుపోయిందా? నువ్వు వేసిన రోడ్లు అంత నాశిగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తెల్లారి నుంచి తట్ట మట్టి పోయలేదు, కంకర పోయలేదు, సుంకర పోయలేదు అని చెప్పేసి సుత్తి మాటలు చెప్పేటటువంటి నీవు పోసిన రోడ్లన్నీ కాకెత్తుకుపోయిందా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీవు రోడ్ల కోసం నీ యొక్క 5 ఏళ్ల హయాంలో 24,000 కోట్ల రూపాయలు నువ్వు పెట్టుబడి పెడితే ఈ రోజున 42,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు కనపడ్డా? నీకు ఆయన వచ్చి సమాధానం చెప్పాలా? ఒకసారి గతంలో కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారు నీతో ఒక ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు, నీవు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తుల వివరాలు, రాజకీయాల్లోకి రాకముందు నా ఆస్తుల వివరాలు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీ ఆస్తుల వివరాలు, నా ఆస్తుల వివరాలు ప్రజల ముందు ఉంచుదాం, చట్టసభలో చర్చిద్దాం, సవాల్ విసురుతున్నాను, వస్తావా అంటే తోక ముడిచి పారిపోయినటువంటి నీవు ఒక సవాలు విసరటం, ఏదైనా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసి ఉంటే, ఏదైనా మంచి చేసి ఉంటే సవాలు విసిరిన అర్థం ఉంది. ఏ రంగంలో చూసుకో, దేంట్లోనైనా చూసుకో, ఒక విద్యా వ్యవస్థలో చూసుకో, విద్యా వ్యవస్థని చైతన్య నారాయణాలకు అప్పచెప్పి పేదవాడికి కార్పొరేట్ విద్య అందకుండా నువ్వు చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలనే కార్పొరేట్ పాఠశాలలను మించి కార్పొరేట్ పాఠశాలల్లో అపార్ట్మెంట్స్ లో పెడతారు. అర్థం పర్థం లేనటువంటి, కనీసం ఇరుకైనటువంటి గదుల్లో పెట్టి కనీసం వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉంచుతారు. అలాంటిది ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు మించి ధీటుగా శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలను మొత్తాన్ని కూడా కొలగొట్టి తిరిగి కట్టించి దాదాపు 16,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి పాఠశాలలు నీకు కనపడటం లేదా? ఆ పాఠశాలలకు చక్కటి చిరునవ్వుతోటి యూనిఫామ్ తోటి వెళుతున్నటువంటి విద్యార్థులు కనపట్టలేదా? ట్యాబ్స్ తోటి వెళ్తున్నటువంటి విద్యార్థులు కనపట్టలేదా? ఈ కళ్ళేమన్నా దొబ్బాయా? ఏమి ఒక విజయనగరంలో ఒక హాస్పిటల్ కడదామని చెప్పి అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను వచ్చి అడిగితే డబ్బులు ఎక్కడున్నాయా బాబు? విడిపోయిన రాష్ట్రంలో డబ్బులు లేకుండా మనం ఉంటే డబ్బులు సృష్టించడం చేతగానే దద్దమ నువ్వు అని చెప్పేసి అప్పుడే అర్థమైంది కదా. మరి అలాంటిది ఆ విజయనగరంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీ ఆల్రెడీ ఫంక్షనింగ్ లోకి వచ్చింది. 17 కాలేజీలు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే అందుట్లో 5 కాలేజీలు ఈ సంవత్సరం నుంచి, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైనవి నీకు కనపట్టలేదా? మిగిలిన 12 పాఠశాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయే. మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఇటు గురజాల్లో ఇటు బాపట్లలో శరవేగంగా 2 ఈ యొక్క హాస్పిటల్స్ నిర్మాణాలు వచ్చి చూద్దుగానరా, బందర్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణం వచ్చి చూద్దుగానరా. ఎందుకు పిచ్చి ఛాలెంజ్లు? దీనికి నీకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? అవసరంలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడైనా సరే, ఏ ఒక్కళ్ళైనా సరే నీకు సమాధానం చెప్పడానికి సిద్ధం. నువ్వు తోక ముడిచి పారిపోవటానికి కూడా నీకు రంగుబట్టం, నువ్వు బెంబేలెత్తటం, నీ దడబుట్టి నువ్వు పారిపోవటం కూడా జరిగే సత్యం. నమస్తే.